పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ పట్టాభిషేకం జరగనుంది. దళపతి ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతుంది. చెన్నై నగరం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చకచక ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. విజయ్తో పాటుగా దాదాపు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9 మంది మంత్రుల పేర్లను గవర్నర్ కు అందించారు టీవీకే అధినేత. ఇక టీవీకే నుంచి 6, కాంగ్రెస్ నుంచి 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదవా అర్జున్ తో పాటుగా ఆనంద్, సెంగొట్టియన్, నిర్మల్ కుమార్, కీర్తన, విజయలక్ష్మిలకు కేబినెట్ లో బెర్త్ దాదాపు ఖాయంగా కనబడుతుంది. దాదాపు 2 గంటల పాటు గవర్నర్ తో విజయ్ భేటీ సాగింది. విజయ్ తో పాటుగా తనకు మద్దతు ఇస్తున్నటువంటి మిత్ర పక్షాలు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసినాయి. సో ప్రధానంగా టీవీకేతో పాటు కాంగ్రెస్, అదేవిధంగా విఎన్సీ, దీనికి సంబంధించి సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ వంటి కీలకమైనటువంటి పార్టీల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 120 మంది సభ్యులు తనకు మద్దతు ఇస్తున్నట్లుగా, తనకు మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేల లిస్ట్, అదేవిధంగా పార్టీల లిస్టును కూడా పూర్తి స్థాయిలో వారి సంతకాలతో గవర్నర్ కు అందజేశారు విజయ్. సో విజయ్ యొక్క లిస్టును పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత గవర్నర్ రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసేందుకు ధృవీకరణ పత్రాన్ని కూడా గవర్నర్ కు అందజేశారు. యాజ్ ద సేమ్ టైం పూర్తి స్థాయిలో రేపు సాయంత్రం కేరళం పర్యటన ఉన్నందున మార్నింగ్ కి ప్రమాణ స్వీకారాన్ని మార్చుకున్నారు. దీంతో పాటుగా బల నిరూపణకు 3 రోజుల పాటు విజయ్ కు సమయం ఇచ్చారు గవర్నర్ రాజేంద్ర. సో దాదాపు మే 13వ తేదీ లోపు పూర్తి స్థాయిలో తనకున్నటువంటి మెజార్టీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం విజయ్ కుంది. ఈ లోపు ప్రమాణ స్వీకారాలు, పొట్రేం స్పీకర్ నియమించడం, దాని తర్వాత ప్రమాణ స్వీకారాల ప్రక్రియ చేపట్టడం, తదనంతరం పూర్తి స్థాయిలో సో తనకున్నటువంటి మెజార్టీని, బల నిరూపణను శాసనసభ వేదికగా విజయ్ నిరూపించుకోనున్నారు. ఎట్టకేలకు రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్ తో పాటుగా మొత్తం 9 మంది మంత్రులు, కాంగ్రెస్ నుంచి 3, అదేవిధంగా టీవీకే నుంచి 6 కలిపి 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం దాదాపు ఖాయంగా కనబడుతుంది. అయితే మంత్రివర్గ రేసులో కీర్తనతో పాటుగా విజయలక్ష్మి, నిర్మల్ కుమార్, మరి ముఖ్యంగా సెంగోట్టియన్, టీవీకేలో కీలకంగా వ్యవహరించినటువంటి నేత అదవా అర్జున్, ఆనంద్, వీరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం దాదాపు ఖాయంగా కనబడుతుంది. రేపు ముఖ్యమంత్రితో పాటుగా టీవీకే నుంచి 6, కాంగ్రెస్ నుంచి 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి వైనాన్ని మనం గమనించాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, మే 13వ తేదీ వరకు కూడా బల నిరూపణకు గవర్నర్ సమయం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాదాపు రేపు మధ్యాహ్నం వరకు ప్రమాణ స్వీకారం ఉంటుందని అందరు భావించారు. కానీ రేపు ఉదయం 10 గంటలకి ప్రమాణ స్వీకారం జరగనుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజ్, గత 6 రోజులుగా కూడా నరాలు తెగేటువంటి ఉత్కంఠకు నేటితో తెరబడిందని చెప్పాలి. ఎట్టకేలకు విజయ్ రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పవచ్చు. విజయ్ తో పాటుగా 9 మంది మంత్రులు, అంటే టీవీకే నుంచి 6, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి 3 కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతారని చెప్పవచ్చు. చెన్నై నగరంలో ఉన్నటువంటి నెహ్రూ ఇండోర్ స్టేడియం లో కూడా చకచక ఏర్పాట్లు పూర్తి చేస్తారని చెప్పవచ్చు. మొదట మనకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా సమాచారం అందింది. అయితే అనూహ్యంగా కూడా గవర్నర్ కేరళకు వెళ్లాల్సినటువంటి సమయం వెళ్తారు కాబట్టి నేపథ్యంలో వెళ్లాల్సి ఉండగా పూర్తి స్థాయిలో టైం ని మార్చారని చెప్పవచ్చు. అనూహ్యంగా రేపు ఉదయం కూడా 10 గంటలకు పూర్తి స్థాయిలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతారని చెప్పేసి కూడా అఫీషియల్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఈ నెల 13 లోపు కూడా అసెంబ్లీలో బల నిరూపణ జరుగుతుంది. ఈ నిరూపణ కూడా చేసుకోవడానికి ఒక 3 రోజుల పాటు అవకాశం కల్పించారని చెప్పవచ్చు. అసెంబ్లీలో బల నిరూపణ కూడా చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా గవర్నర్ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ 9 మంది మంత్రులు ఉన్నారో వీరికి సంబంధించిన రేపు ఉదయం 10 గంటలకు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారికి సంబంధించినటువంటి లిస్టును కూడా పూర్తి స్థాయిలో లోక్ భవన్ లో గవర్నర్ కు అందజేయడం. ఎవరెవరు కేబినెట్ రేస్ లో ఉన్నారు? సో 9 మంది మాత్రమే రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారో లేదా సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎస్ రాజ్, ఇప్పటి వరకు గవర్నర్ కు సమర్పించినటువంటి లిస్టు ప్రకారం ప్రస్తుతం 9 మంది మాత్రమే ఉన్నారు. అందులో మనం చూసుకుంటే అదవ్ అర్జున్, అదేవిధంగా ఆనంద్, సెంగోట్టియన్, నిర్మల్ కుమార్, కీర్తన, విజయలక్ష్మి, అంటే వీరికి సంబంధించిన లిస్టు మాత్రమే ప్రాథమికంగా ఇప్పుడు గవర్నర్ కు అందజేసేటువంటి పరిస్థితి మనం చూస్తుంటే నైట్ కి సమీకరణలు ఇంకా మారేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మిత్రపక్షాలు కావచ్చు, మిగతా వారు కూడా కొందరు మద్దతు తెలిపిన వారు ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి ఒక్కొక్కరితో కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం విజయ్ తో పాటుగా
9 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారంటే మొదటి విడతగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా అఫీషియల్ గా పూర్తి స్థాయిలో 2 గంటల పాటు ఏదైతే లోక్ భవన్ లో గవర్నర్ తో జరిగినటువంటి సంభాషణలో కూడా దీనికి సంబంధించినటువంటి ఆ లిస్ట్ ను కూడా అందజేయడం జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా రేపు 10 గంటలకు విజయ్ తో పాటుగా 9 మంది కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పవచ్చు. అందులో మనకు టీవీకే నుంచి సెంగోటియర్ అంటే చాలా కీలకంగా వ్యవహరించే వ్యక్తి, ఇతరుతో పాటుగా కూడా 6 మంది తర్వాత కాంగ్రెస్ నుంచి ఒక 3 కూడా చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఆ తర్వాత కూడా మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, అంటే మిగతా వారికి కూడా అవకాశం కల్పించే అవకాశం కూడా కనపడతా ఉంది. కాబట్టి మొదటి విడతలో ఈ 9 మంది ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇప్పటికే నెహ్రూ ఇండోర్ స్టేడియం లో కూడా పూర్తి స్థాయిలో చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు నుంచి కూడా 3 రోజుల్లోపు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు మద్దతు తెలిపినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, అంటే దాదాపుగా మనం చూసుకుంటే ఇప్పుడు 120 ఎమ్మెల్యేల మద్దతు ఇప్పుడు విజయ్కి లభించింది చెప్పవచ్చు. అయితే సిపిఎం, సిపిఐ అలాగే ఐఎంఎల్ కావచ్చు, బీసీకే కావచ్చు, వీరందరితో పాటుగా మనం పూర్తి మెజార్టీ మనం చూసుకుంటే ప్రస్తుతం 120కి చేరుకుంది. కాబట్టి 120కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను బల నిరూపణలో కూడా వీళ్ళు అక్కడ చూపించుకోవాల్సి ఉంటుంది అసెంబ్లీలో. ఈ క్రమంలో కూడా ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేకుండా వీరు పరిపాలన కొనసాగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కూడా 3 రోజులు గవర్నర్ వీరికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 4వ తారీఖు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అప్పటి నుంచి మరుసటి రోజు నుంచి కూడా ఈ ప్రమాణ స్వీకారానికి జరిగేటువంటి తంతు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగింది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తి దాదాపుగా 4 సార్లు లోక్ భవన్ కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. టెక్నికల్ గా కొన్ని ఇష్యూస్, పార్టీల మద్దతు వెనక్కి వెళ్లి కొన్ని అంశాల్లో కూడా చాలా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితి. కేవలం 2 సంవత్సరాల 2 నెలల్లో కూడా పార్టీ స్థాపించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అత్యధిక లార్జెస్ట్ పార్టీగా కూడా టీవీకే తమిళనాడులో అవతరించినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటులో చాలా ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా ఎట్టకేలకు వారి మద్దతును కూడగట్టుకొని వారి దగ్గరికి వెళ్లి స్వయంగా విజయే ప్రతి ఒక్క పార్టీ దగ్గరికి వెళ్లి కూడా ఆ పార్టీ చీఫ్లతో వారు ఉన్నటువంటి డిమాండ్స్ ని కూడా ఖచ్చితంగా ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా వారికి కావాల్సినటువంటి వాళ్ళ డిమాండ్స్ ని కూడా నెరవేర్చి ఎట్టకేలకు ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. రేపు ఉదయం 10 గంటలకు అట్టహాసంగా దళపతి సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. యావత్ దేశమంతా కూడా తమిళనాడు రాజకీయాల వైపే చూశాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అందరూ కూడా క్షణం కూడా మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, రాత్రికి ఓకే అన్నవారు మరుసటి క్షణంకి తన నిర్ణయాన్ని మార్చుకోవటం, ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. తమిళనాడు ఈ ఎన్నికల తర్వాత కూడా ఎట్టకేలకు ఒక యువకుడు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. చూడాలి మరి ఎలాంటి పరిపాలన అందిస్తాడు, ముందు ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటాడన్న అంశాల పట్ల కూడా తమిళనాడు ప్రజలు పూర్తి స్థాయిలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా దిగ్విజయంగా కూడా విజయ్ రేపు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతాడని చెప్పవచ్చు. సిరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద రేపు ఉదయం 10 గంటలకు విజయ్ పట్టాభిషేకం జరగబోతుంది. దళపతి ప్రమాణ స్వీకారానికి మద్రాసు నగరం రెడీ అయిపోతుంది. ఇక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చకచక ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. విజయ్ తో పాటుగా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9 మంది పేర్లను కూడా గవర్నర్ కు అందజేశారు టీవీకే అధినేత. ప్రధానంగా టీవీకే నుంచి 6, కాంగ్రెస్ నుంచి 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అదవ అర్జున్ తో పాటుగా ఆనంద్, సెంగొట్టియన్, నిర్మల్ కుమార్, కీర్తన, విజయలక్ష్మికి క్యాబినెట్ లో పేరుతో దాదాపు ఖాయంగానే కనబడుతుంది. సో దీని తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఇతర పార్టీలకు చోటు కల్పించడమా లేదా వేరే ఉండబోతుందా అనేది కూడా వేచి చూడాలి. అట్ ద సేమ్ టైం గవర్నర్ కూడా అధికారిక లెటర్ ను కూడా విజయ్ కి అందించడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ 164 ప్రకారం తమిళనాడు గవర్నర్ గా ఉన్నటువంటి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ను అపాయింట్ చేస్తున్నాను అంటూ కూడా పూర్తి స్థాయిలో లెటర్లే ఉండడం జరిగింది. ఇక రెండోది లోక్ భవన్ తమిళనాడు ప్రెస్ రిలీజ్ చేసినటువంటి దాంట్లో కూడా సో పూర్తి స్థాయిలో 13 మే 2026 అంటే ఈ నెల 13వ తేదీన సో బల నిరూపణ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు గవర్నర్. రేపు ప్రమాణ స్వీకారం, ఎల్లుండి పొట్రేం స్పీకర్, దాని తర్వాత ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు. 13వ తేదీన తన ప్రభుత్వానికి సంబంధించినటువంటి బల నిరూపణ చేసుకోవాల్సిందిగా సో లోక్ భవన్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మొత్తంగా చూడాలి, ఎట్టకేలకు హై డ్రామా మధ్య సాగినటువంటి తమిళనాడులో రాజకీయాలు రేపటితో ఫుల్ స్టాప్ పడబోతున్నాయి. సో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.